ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్రెండీ లాంగ్ హెయిర్ లుక్ అంటే చాలా క్రేజ్ ఉంది. అండ్ అందరూ అలానే పెంచుకోవాలని అనుకుంటున్నారు కూడా. కానీ చాలా మందికి తెలియని ప్రాబ్లం ఒకటి ఉంది. అదేంటి అంటే హెయిర్ ని ఎంత ఎక్కువగా లాంగ్ గా పెంచుకుంటూ పోతే అంత ఎక్కువగా దాన్ని కేర్ కూడా తీసుకోవాలి. లేకపోతే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రైనెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే కొన్ని సంవత్సరాల్లోనే మీ హెయిర్ కండిషన్ కాస్త ఇలా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు హెయిర్ ని ఎలా హెల్దీగా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పి 5 సింపుల్ స్టెప్స్ లో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు యాజ్ యూజువల్ గివ్ అవే. ఈ వీడియోలో 4 గోల్డెన్ లెటర్స్ ర్యాండమ్ గా కనిపిస్తాయి. అందులో ఫస్ట్ లెటర్ ఇది, దీంతో పాటు ఎక్స్ట్రాగా 3 ఉంటాయి. టోటల్ గా 4. ఆ 4 గోల్డెన్ లెటర్స్ ని స్పేసెస్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ లో కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసిన లింక్ లో ఎంటర్ చేస్తే మీలో 100 మెంబర్స్ కి ర్యాండమ్ గా టాప్ మోడల్స్ యూజ్ చేసే హెయిర్ కేర్ ఉన్న పీడిఎఫ్ అనేది ర్యాండమ్ గా మీకు వస్తుంది. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. చాలా మంది హెయిర్ కేర్ అంటే హెయిర్ ని వాష్ చేయడం మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మన ఫోకస్ ఉండాల్సిందంతా కూడా హెయిర్ మీద కాదు, స్కాల్ప్ మీద. ఎందుకంటే హెల్దీ హెయిర్ ఎప్పుడు కూడా హెల్దీ స్కాల్ప్ నుండే స్టార్ట్ అవుతుంది. డైలీ బయటకు వెళ్ళడం వల్ల వచ్చే పొల్యూషన్, డస్ట్, స్వెట్, ఆయిల్, డట్ ఇలాంటి చాలా ఇంప్యూరిటీస్ అన్ని కూడా మన స్కాల్ప్ మీద అక్యుములేట్ అవుతాయి. వాటిని రెగ్యులర్ గా క్లీన్ చేయకపోతే హెయిర్ ఫాలికల్స్ క్లాగ్ అయిపోయి డాండ్రఫ్, ఇచ్చింగ్, బ్యాడ్ స్మెల్, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకే స్కాల్ప్ ని క్లీన్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఈ హెయిర్ కేర్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. స్కాల్ప్ ని క్లెన్స్ చేయడానికి అంటే క్లీన్ చేయడానికి మనం షాంపూని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చాలా మందికి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. చాలా యాడ్స్ ని చూసి షాంపూ యూజ్ చేస్తే హెయిర్ థిక్ అయిపోతుంది, షైనీగా అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి నమ్ముతారు. కానీ రియాలిటీ ఏంటి అంటే షాంపూ మెయిన్ జాబ్ ఒక్కటే, హెయిర్ అండ్ స్కాల్ప్ ని క్లీన్ చేయడం, అంతే, ఇంకేమీ కాదు. అది మీ హెయిర్ ని మ్యాజికల్ గా థిక్నింగ్ చేయదు, స్ట్రాంగ్ చేయదు. కాబట్టి షాంపూని క్లీనింగ్ ప్రోడక్ట్ లా చూడడం బెటర్, ట్రీట్మెంట్ ప్రోడక్ట్ లా కాదు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, వీక్ కి ఎన్నిసార్లు షాంపూ అప్లై చేయాలి అని చెప్పి. దానికి ఫిక్స్డ్ ఆన్సర్ లేదు. అది కంప్లీట్ గా మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువగా ఇంట్లో ఉంటూ డెస్క్ టాప్ చేస్తూ బయటికి డస్ట్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటే వీక్ కి 2 to 3 టైమ్స్ షాంపూ చేస్తే సరిపోతుంది. కానీ మీరు డైలీ ట్రావెల్ చేస్తూ అవుట్డోర్ వర్క్ ఎక్కువగా చేసినా, జిమ్ కి రెగ్యులర్ గా వెళ్ళినా, లేదంటే స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే స్కాల్ప్ అనేది ఎక్కువగా స్వెట్ అండ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి వాళ్ళు డైలీ ఒక మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాంపూని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. మీ స్కాల్ప్ ఆయిల్గా ఉంటూ హెయిర్ అనేది తొందరగా గ్రీజీ అయిపోతూ ఉంటే సాల్సిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ లేదంటే టీ ట్రీ ఆయిల్ ఇలాంటి షాంపూస్ ని యూజ్ చేయండి. మీ స్కాల్ప్ అనేది నార్మల్ అయితే మీ బడ్జెట్ లో దొరికే మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాడమ్ ఫ్రీ షాంపూని ఆల్మోస్ట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే, డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే క్యాటకానిజల్ ఉండే షాంపూని యూజ్ చేయండి. అది డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. వీటి యొక్క బడ్జెట్ లింక్స్ అన్ని కూడా, బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో షాంపూ అప్లై చేసే మెథడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. చాలా మంది ఏదో మృగాల్లాగా హెయిర్ ని గట్టిగా రబ్ చేస్తారు. అలా చేయడం వలన హెయిర్ యొక్క బ్రేకేజ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. బదులుగా షాంపూని స్కాల్ప్ మీద అప్లై చేసి ఫింగర్ టిప్స్ తో 1 or 2 minutes పాటు జెంటల్ గా మసాజ్ చేయండి. నెయిల్స్ ని యూజ్ చేయకండి. ఇంకా ఎంత వింటర్ అయినా సరే హాట్ వాటర్ తో హెయిర్ వాష్ అస్సలు చేయకండి. ఎప్పుడు నార్మల్ లేదా కోల్డ్ వాటర్ నే యూజ్ చేయండి. మీ స్కాల్ప్ మీద హాట్ వాటర్ ని యూజ్ చేస్తే ఏం జరుగుతుందో కింద కామెంట్స్ లో మీ ఫ్రెండ్సే చెప్తారు, లేదా చాట్ జీపీటీలో చూసి మీరే చూసుకోండి. స్టెప్ 2, కండిషనింగ్. షాంపూ చేసిన తర్వాత కొన్నిసార్లు హెయిర్ డ్రైగా, రఫ్ గా, ఫ్రిజీగా అనిపిస్తుంది కదా. దానికి రీజన్ షాంపూ అనేది మన స్కాల్ప్ అండ్ హెయిర్ ని క్లీన్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ లో కొన్ని నేచురల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చర్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అందుకే షాంపూ తర్వాత కండిషనర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కండిషనర్ అనేది హెయిర్ కి మళ్ళీ మాయిశ్చర్ ని రీస్టోర్ చేస్తుంది. దానివల్ల హెయిర్ సాఫ్ట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, కామ్ చేయడం ఈజీగా అయిపోతుంది, ఫ్రిజీనెస్ తగ్గుతుంది అండ్ హెయిర్ ని న్యాచురల్ గా షైనీ కూడా చేస్తుంది. ఎస్పెషల్లీ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి కండిషనర్ ఆల్మోస్ట్ కంపల్సరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు కండిషనర్ ని కరెక్ట్ గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా షాంపూ కంప్లీట్ అయ్యాక హెయిర్ లో ఎక్కువగా ఎక్సెస్ వాటర్ ని లైట్ గా స్క్వీజ్ చేయండి. హెయిర్ ని గట్టిగా రబ్ చేయొద్దు, లైట్ గా ఒక టవల్ తో స్క్వీజ్ చేయండి. హెయిర్ డ్రిప్పింగ్ అనేది వెట్టగా ఉండకూడదు. ఆ తర్వాత కొంచెం కండిషనర్ తీసుకోండి. అది తీసుకున్నాక మీ చేతుల పైన వేసి రబ్ చేసుకుని ఓన్లీ హెయిర్ స్టాండ్స్ కి మాత్రమే, అంటే హెయిర్ ఎండ్స్, చిగుళ్ళు ఉంటాయి కదా, వాటికి మాత్రమే అప్లై చేయండి. స్కాల్ప్ మీద మాత్రం అప్లై చేయకండి. ఎందుకంటే కండిషనర్ స్కాల్ప్ కోసం కాదు, హెయిర్ స్టాండర్డ్స్ ని మాయిశ్చరైజ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. కండిషనర్ ని అప్లై చేసిన తర్వాత ప్యాకేజ్ మీద మెన్షన్ చేసిన టైమింగ్ చూడండి. యూజువల్ గా 2 to 3 minutes పాటు వెయిట్ చేసి నార్మల్ లేదా కోల్డ్ వాటర్ తో వాష్ చేసేయండి. ఇప్పుడు మీకు ఒక కామన్ మిస్టేక్ గురించి చెప్పాలి. మార్కెట్ లో 2-in-1 షాంపూ ప్లస్ కండిషనర్ అని చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అవి కన్వీనియంట్ గా అనిపించవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే షాంపూ అండ్ కండిషనర్ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ జాబ్ చేస్తాయి. ఒకటి ఆయిల్స్ ని
పీకేస్తే ఇంకోటి అదే ఆయిల్స్ ని పెడుతుంది. సో ఇవి క్వైట్ ఆపోజిట్. కాబట్టి మాక్సిమం రిజల్ట్స్ కావాలి అంటే ఎప్పుడు కూడా సపరేట్ షాంపూ అండ్ సపరేట్ కండిషనర్ ని యూజ్ చేయడం బెటర్. నెక్స్ట్ స్టెప్ డ్రైయింగ్. హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా మంది ఇగ్నోర్ చేసే స్టెప్ ఇదే. కానీ నిజం చెప్పాలి అంటే హెయిర్ ని ఎలా డ్రై చేస్తున్నావు అనేది కూడా మీ హెయిర్ యొక్క హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెట్ హెయిర్ నార్మల్ హెయిర్ కంటే చాలా వీక్ గా ఉంటుంది. అందుకే ఆ స్టేజ్ లో కొంచెం కేర్లెస్ గా బిహేవ్ చేసినా సరే హెయిర్ బ్రేకేజ్ అనేది ఈజీగా జరిగిపోతుంది. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హెయిర్ వాష్ అయ్యాక టవల్ ని తీసుకొని గట్టిగా రబ్ చేయడం. అలా రబ్ చేయడం వలన హెయిర్ స్టాండర్డ్స్ మధ్య ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. దాని వలన హెయిర్ క్యూటికల్స్ డ్యామేజ్ అవుతాయి. రిజల్ట్ ఎక్కువగా హెయిర్ బ్రేకేజ్, ఫ్రిజీనెస్, స్ప్లిట్ ఎండ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. మరి దీనికి కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే టవల్ తో హెయిర్ ని రఫ్ గా రబ్ చేయకుండా జెంటిల్ గా ప్యాట్ చేయండి అండ్ ప్రెస్ చేయండి. అలా చేస్తే ఎక్సెస్ వాటర్ రిమూవ్ అవుతుంది. హెయిర్ యొక్క డ్యామేజ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా వీలైతే నార్మల్ కాటన్ బదులు మైక్రో ఫైబర్ టవల్ ని యూజ్ చేయండి. మైక్రో ఫైబర్ టవల్ వాటర్ ని చాలా స్పీడ్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రిక్షన్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి హెయిర్ కి డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. హెయిర్ డ్రైయర్ ని యూజ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఇంపార్టెంట్ టిప్. డ్రైయర్ ని ఎప్పుడు కూడా హైయెస్ట్ హీట్ సెట్టింగ్ లో యూజ్ చేయకండి. హాట్ ఎయిర్ రిపీటెడ్ గా యూజ్ చేస్తే హెయిర్ అనేది డ్రై అయిపోయి బ్రిటిల్ అయిపోతుంది. బ్రేకేజ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి హెయిర్ డ్రైయర్ ని యూజ్ చేస్తే కూల్ లేదా నార్మల్ టెంపరేచర్ లో యూజ్ చేయండి. కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు కానీ పర్వాలేదు. మీ హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఆయిలింగ్ అండ్ స్టైలింగ్. హెయిర్ కేర్ అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేదే ఆయిలింగ్. కానీ ఆయిల్ ని కరెక్ట్ వేలో యూజ్ చేయకపోతే బెనిఫిట్స్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అసలు హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తాం? హెయిర్ ఆయిల్ మెయిన్ పర్పస్ హెయిర్ స్టాండర్డ్స్ కి మాయిశ్చర్ ని ప్రొవైడ్ చేయడం అండ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని క్రియేట్ చేయడం. ఇప్పుడు చాలా మంది హెయిర్ సీరమ్స్ యూజ్ చేస్తున్నారు. హెయిర్ ఆయిల్ అయినా హెయిర్ సీరం అయినా సరే రెండు ఆల్మోస్ట్ ఒకటే పని చేస్తాయి. కానీ అదే హెయిర్ ని స్మూత్ గా ఉంచడం, డ్రైనెస్ ని తగ్గించడం, డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. మరి ఆయిల్ ని ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే బెస్ట్ టైమింగ్ హెయిర్ వాష్ అయ్యి రెడీ అయ్యాక హెయిర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ 2 to 3 డాప్స్ ఆయిల్ ని తీసుకోండి. పామ్స్ మీద పెట్టుకొని గట్టిగా రబ్ చేసి ఓన్లీ హెయిర్ స్టాండర్డ్స్ మీద అప్లై చేయండి. అది కూడా జెంటిల్ గా. స్కాల్ప్ మీద అసలు అప్లై చేయకండి. మనం చిన్నప్పటి నుంచి కూడా స్కాల్ప్ కి ఎక్కువగా ఆయిల్ పెట్టాలి అని వింటున్నాం. కానీ అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మన స్కాల్ప్ లో ఆల్రెడీ ఆయిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవే సెబసియస్ గ్లాండ్స్. కాబట్టి స్కాల్ప్ కి ఎక్స్ట్రా ఆయిల్ పెట్టడం అందరికీ అవసరం లేదు. చాలా కేసెస్ లో ఎక్కువ ఆయిల్ ని అప్లై చేయడం వలన అది డస్ట్ ని అట్రాక్ట్ చేసి డాండ్రఫ్ లేదా ఆయిలీ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ని పెంచొచ్చు. అయితే మంత్ కి ఒకసారి లైట్ గా స్కాల్ప్ మసాజ్ చేయడం పర్వాలేదు. అది మీ హెయిర్ పైన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. కానీ మీకు ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ లేదా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే హెవీ ఆయిలింగ్ ని అవాయిడ్ చేయండి. ఇంకా ఆయిల్ ని ఓవర్ నైట్ స్కాల్ప్ మీద ఉంచడం కూడా మంచిది కాదు. మాక్సిమం 1 or 2 hours అంతే. తర్వాత షాంపూతో వాష్ చేసేయండి. ఇంకా స్టైలింగ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ రిమైండర్. మీరు హెయిర్ వ్యాక్స్, జెల్, స్ప్రేస్, సీ సాల్ట్స్ ఇలాంటివి యూజ్ చేస్తే అవి డైరెక్ట్ గా స్కాల్ప్ మీద అప్లై చేయకండి. ఎప్పుడు హెయిర్ స్టాండర్డ్స్ మీద మాత్రమే యూజ్ చేయండి. మార్నింగ్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తే నైట్ పడుకునే ముందు వాటిని షాంపూ లేదా అట్లీస్ట్ ప్రాపర్ గా వాష్ చేసి రిమూవ్ చేసేయండి. లేకపోతే స్కాల్ప్ పైన ప్రొడక్ట్ బిల్డప్ అయ్యి స్కాల్ప్ అనేది క్లాగ్ అయ్యి లాంగ్ టైమ్ లో హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ని తెప్పించవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ న్యూట్రిషన్. చాలా మంది ఎక్స్పెన్సివ్ షాంపూస్, కండిషనర్స్, ఆయిల్స్, సీరమ్స్ వీటిపైన వేల ఖర్చు పెడతారు. కానీ ఒక సింపుల్ విషయాన్ని మర్చిపోతారు. హెల్దీ హెయిర్ అనేది బయట నుంచి కాదు లోపల నుంచి బిల్డ్ అవుతుంది అని చెప్పి మీ హెయిర్ రూట్స్ కి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం కూడా మీరు తినే ఫుడ్ లోనే వస్తుంది. కాబట్టి మీ డైట్ అనేది ప్రాపర్ గా లేకపోతే ప్రపంచంలో ది బెస్ట్ షాంపూస్, ది బెస్ట్ ఆయిల్స్, ది బెస్ట్ సీరమ్స్ ని యూజ్ చేసినా కూడా మీ హెయిర్ ని అవి సేవ్ చేయలేవు. మరి హెల్దీ హెయిర్ కోసం బాడీకి ఎలాంటి న్యూట్రిషన్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ది ప్రోటీన్. హెయిర్ ఆల్మోస్ట్ 90% కెరటిన్ అనే ప్రోటీన్ తోనే తయారవుతుంది. కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ వీక్ అవుతుంది, థిన్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. డైలీ డైట్ లో ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్, చీజ్, మిల్క్ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం అయితే బ్రేక్ఫాస్ట్ లో 3 eggs ని తినడం ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆప్షన్. నెక్స్ట్ ది హెల్దీ ఫ్యాట్స్. చాలా మంది ఫ్యాట్స్ ని అవాయిడ్ చేస్తారు. కానీ హెల్దీ ఫ్యాట్స్ మన స్కాల్ప్ లో ఇంకా హెయిర్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ ని నేచురల్ గా మాయిశ్చర్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. థర్డ్ ది విటమిన్స్. విటమిన్స్ లేకపోతే హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్ గా జరగదు. విటమిన్ ఏ స్పినాచ్ అండ్ క్యారెట్స్ లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఆరెంజ్ అండ్ లెమన్స్ అండ్ ఆమ్లా ఇలాంటి ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా బయోటిన్ కూడా హెల్దీ హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఫైనలీ హైడ్రేషన్ అండ్ లైఫ్ స్టైల్.
డైలీ 7 to 8 glasses ఆఫ్ వాటర్ ఆర్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇది తాగడం అలవాటు చేసుకోండి. బాడీ హైడ్రేటెడ్ గా ఉంటే హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. దాంతో పాటు ప్రాపర్ స్లీప్ కూడా కంపల్సరీ. డైలీ 7 to 8 hours క్వాలిటీ స్లీప్ తీసుకోండి. ఇంకా స్ట్రెస్ ని పాసిబుల్ అయినంత వరకు ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ టైమ్ లో స్ట్రెస్ అనేది డైరెక్ట్ గా హెయిర్ ఫాల్ ని ట్రిగర్ చేయగలదు. ఇప్పటి వరకు నేను చెప్పిన న్యూట్రియంట్స్, ప్రొడక్ట్స్, వీటి యొక్క ఎఫిలియేట్ లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ లోకల్ స్టోర్స్ లో నేను చెప్పే ప్రొడక్ట్స్ అనేవి అందుబాటులో లేకపోతే ఆ లింక్స్ ని యూజ్ చేసి కొనుక్కోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీ హెయిర్ హెల్త్ అనేది మెయిన్ గా బాత్రూమ్ లో స్టార్ట్ అవుతుంది, కిచెన్ లో స్టార్ట్ అవుతుంది. మీ బాడీకి మంచి న్యూట్రిషన్ ఇస్తే మీ హెయిర్ అనేది నేచురల్ గా స్ట్రాంగ్ గా, థిక్ గా, ఇంకా హెల్దీగా గ్రో అవుతుంది. గివేవే గుర్తుంది కదా, 4 golden letters, ఆల్ క్యాపిటల్ లెటర్స్, నో స్పేసెస్. కింద పిన్నిడ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ లో మాత్రమే వాటిని ఎంటర్ చేయండి. 100 random పీపుల్ కు మాత్రమే వస్తుంది.